శుభోదయం అండి. తెల్లవారు 4 లేసి ఏం చేస్తుంది అనుకుంటారా? పుస్తకం చదువుతా. మీ గురించి అనే కాదు, అందరి గురించి అని. ఈ వాటర్ తాగుతుంటే అమ్మ ఎందుకో గుర్తొచ్చింది. అసలు వాటర్ తాగే అలవాటు ఉండేది కాదు నాకు. ఉండకపోతే నా వెనకతల వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగేది. చుక్క నీరు కూడా తాగవే, రోజు మొత్తానికి ఎలా ఉంటావే, తాగే నీరు అని. తెల్లవారు లేచిన వెంటనే వాటర్ చెంబుతో, రాత్రి పడుకున్నప్పుడు వాటర్ బాటిల్తో, రాగి బాటిల్తో ఉండేవి. ఏ బాటిల్ అయితే ఆ బాటిల్ అయితే. కానీ ఒక విషయం అండి, తెల్లవారు లేచిన వెంటనే అమ్మ నాన్నలకు దండం పెట్టమని నేను ఎప్పుడు చెప్తాను అందరికీ. కానీ అందులో ఉన్న తాత్పర్యం ఏంటంటే, చూడండి, పిల్లలు చెప్తారు నేను మా అమ్మకి నా దగ్గర ఉంచుకున్నాను అని. కాదు, మీ అమ్మ దగ్గరే మీరున్నారు. వాళ్ళని విడిచిపెట్టి, ఇంకొకటి, ప్రతి ఒక్క మగవాడు వెనక ఆడది తాలూకా ఆడది ఉంటుంది. ఆ ఒక్క ఆడది విజయపథంలో వెళ్ళాలంటే తన సక్సెస్కి, మగవాడు సక్సెస్కి కారణం ఆడదే అని అంటారు. కానీ ఆ ఆడది మాత్రం తొలేత తల్లే. నా సక్సెస్కి కారణం కూడా నేను అంటే కొన్ని దగ్గరలో నేను కూడా ఒప్పుకున్నాను, నేను ఫెయిల్యూరే. కానీ నేను ఫెయిల్యూర్ అని నన్ను నేను ఒప్పుకోవట్లేదు. స్టిల్ ఐ ఆమ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. నేను సక్సెస్ఫుల్ ఉమెన్నే. ఉంటాయి ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ నేను ఏ స్థాయిలో ఉన్నా ఆ సక్సెస్కి కారణం మాత్రం నాకు కన్న తల్లిదండ్రులు, నా కన్న కొడుకు, నా తోడబుట్టిన అన్నమ్మలు, నా ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ మూమెంట్స్ అండి. ఒకే ఒక్క మాట, అమ్మ ఉన్నంత వరకు ఒక్కటి కూడా నేను ఫాలో అవ్వలేదు. తను నాకుంటా దూరం వెళ్ళిపోయిన తర్వాతే నాకు అర్థమైంది. ఎప్పుడు నేను నా చేతితో తనకి చాలా తక్కువ సార్లు నేను వడ్డించాను, వాళ్ళ కోడళ్ళే వడ్డించుంటారేమో. కానీ ఒంట్లో పోకపోయినప్పుడు సేవకు మాత్రం ముందు వెళ్ళాను. లాస్ట్ మూమెంట్లో వెళ్ళలేకపోయాను. అంటే ఇవన్నీ నేను ఒక వీడియో పెట్టి ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? ఇప్పుడు నా కష్టసుఖం చెప్పుకోవడానికి నాకు ఎవరు తోడు లేరు అని అనుకోవాలి. నేను, మా నాన్న రోజు కాల్ చేస్తారు నాకు, బాగున్నావా లేదని అడుగుతారు, అందరూ అడుగుతారు. కానీ ఎవరికి టైం లేదండి ఇలా వినడానికి. అలాగే నాకు చెప్పుకోవాలని కూడా లేదు. కానీ ఎక్కువ బాధ అనిపిస్తే ఈ మొబైలే నాకు ఒక అస్త్రం అన్నమాట. నా ఏజ్ అప్పటికి ఎంతో నాకైతే తెలీదు. నా బర్త్డే అంటే నాకు ఇష్టమని ఫ్రెండ్స్కి పిలిచి అన్నీ తెచ్చి, అంత వయసులో ఉన్న వృద్ధులు, ఈ రోజుల్లో మనవడు పుట్టినరోజు, కొడుకు పుట్టినరోజు అంటే పరిగెట్టు వస్తారు. అంత వయసులో అంత వేయడం ఏదో వాళ్ళు తట్టుకోలేరు. కానీ ఈ కూతురు చిరునవ్వుతో ఉండాలి, తనకి పుట్టినరోజు అంటే ఇష్టమని పరిగెత్తుకు వచ్చిన తల్లిదండ్రులు. రియల్లీ అమ్మ, ఐ మిస్ యూ. నన్ను మీరు హెల్తీగా ఉండాలి. మీకు నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.